తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు పీఆర్సీకి మూడవ వర్ధంతి. అదేంది పీఆర్సీకి మూడవ వర్ధంతి ఏంది అని అనుకుంటున్నారా? గత పీఆర్సీ రికార్డులను బద్దలు కొట్టిన నేది పీఆర్సీ. యాక్చువల్‌గా ఇది జూలై 1 తారీఖు నిన్న చేయాల్సిన వీడియో. నిన్న నేను లేను కాబట్టి అది ఈరోజు చేస్తున్నా. అయితే జూలై 1, 2026లో పీఆర్సీ అమలుకు ముచ్చటగా 3 సంవత్సరాల ముగిసి ఈరోజు 4వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినాం. అంటే ఇయాలకెళ్ళి 4వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినాం. శుభ సందర్భంగా గత పీఆర్సీల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీసం కనీస పీఆర్సీ రిపోర్టు నివేదికను కూడా చూడకుండా నాలుగో వసంతంలోకి మనం అడుగుపెట్టినాం. గత అన్ని రికార్డులను ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు బద్దలు కొట్టిండు. 6 నెలల్లో అమలు చేస్తామన్న పీఆర్సీ 36 నెలలు వరకు కూడా అమలుకు నోచుకోలేదంటే, కనీసం నివేదిక కూడా జాడా పత్తా లేకుండా ఉందంటే ఇది ఖచ్చితంగా ఒక పెద్ద రికార్డు. ఈ రికార్డు నెలకొల్పడంలో ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓలు, టీజీఓలు, 207 సంఘాలు, ఉద్యోగుల జేఏసీలు పరోక్ష పాత్ర కూడా పోషించింది. చూడాలి ఇంకా ఈ పీఆర్సీ ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అనేది ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ వర్ధంతి అనేది మనం రెగ్యులర్గా చేసుకోవాలి. జాబ్ క్యాలెండర్కు వర్ధంతి చేసిన, దీనికి వర్ధంతి చేసిన, డిఏలకు వర్ధంతి చేస్తా, ఇక అన్నీ చేస్తా. ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు, టీజీఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులు, జేఏసీ నాయకులు అనగా 207 నా సంఘ నాయకుల అసమర్థత, అనైక్యత, స్వార్థం, స్వంత పనులు, పైరవీలు చేసుకోవడం, ఈరోజు అమ్ముడుపోవడం, డూడు బసవన్న లెక్క ఏది వందిమదుళ్ళ తలలు ఊపడం, మీటింగ్లు, ఈటింగ్లు, కమిటీలు, చర్చలలో కాలయాపన చేయడం కారణంగా ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న ఈ క్రింది పేర్కొన్న సదుపాయాలకు ఇప్పటి వరకు నష్టపోవడమే జరిగింది అనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు పీఆర్సీకి 3వ వర్ధంతి అని చెప్పి పెట్టిన. అంటే ఒక నమూనా ఉండాలని పెట్టిన. ఇది ఎవరి ఫోటో కాదు, ఇది పీఆర్సీ ఫోటో అన్నట్టు. ఇక ఆయన ఆశయ సాధన కోసం చేస్తున్నట్టుగా మనం ఏఐల రూపొందించిన ఇది. ఉన్నత విద్యార్హతలు కలిగినందుకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్, కుటుంబ నియంత్రణ పాటించినందుకు ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్, 2 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులతో వాడుకునే లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ పోయి కాంట్రిబ్యూషన్ స్కీమ్ రావడం, 3 సంవత్సరాలుగా రిటైర్మెంట్ బకాయిలు రాక వాటిపై సుమారు సారిన 10% వడ్డీ కోల్పోవడం. చాలామందికి మొన్న డినాలు జరిగింది. రాని వారు చాలామంది ఉన్నారు. ఇంకా అసలు ఏకకాలంలో మొత్తం చెల్లించాలి. అది ఇన్స్టాల్మెంట్ బేసారు. కొంతమందికి లీవ్ ఎన్కాష్మెంట్ జీపీఎఫ్ లేదు, జీపీఎఫ్ ఇస్తే ఈరోజు కమ్యూటేషన్ లేదు. అట్లా ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్టు. సరే, ఏదేమైనప్పటికీ నష్టం అయితే పోయినాం. ఈరోజు 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఖచ్చితంగా అమలు కాకపోవడం, ఈ కారణం వల్ల ఇప్పటికే 2 పీఆర్సీలు నష్టపోయాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2వ పీఆర్సీ నివేదిక రెడీ ఉందని కమిటీ వారు ఎప్పుడో చెప్పినా కూడా ఇంకా నివేదిక తెప్పించుకుంటాము, చర్చిస్తాము అంటూ 3 ఏళ్లుగా కాలయాపన చేస్తుండ్రు. దానికోసమే ఈరోజు పీఆర్సీకి 3వ వర్ధంతి 4వ వసంతంలోకి మనము ప్రవేశిస్తాం. ఫలితంగా 3 సంవత్సరాల ఎరియర్స్ కోల్పోవడం, ఎప్పటి డిఏ అప్పుడు డిమాండ్ చేసి సాధించుకోకపోవడం వల్ల 5 డిఏల ఎరియర్స్ పెండింగ్లో ఉన్నవి. వాటి ఎరియర్స్ ఇస్తారో ఇవ్వరో తెలియని సందిగ్ధం. ఈ విధంగా ఎరియర్స్ పై వడ్డీని కోల్పోయాము. కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాల బిల్లుల అనగా జీతం మినహా ఇతర బిల్లులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోకపోవడం, రిటైర్డ్ అయిన రోజే చెల్లించాల్సిన బకాయిలు 3 సంవత్సరాలైనా రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అనారోగ్యంతో 63 సంవత్సరాల వృద్ధాప్యంలో తీవ్ర మానసిక ఒత్తిడితో లోనై ఆందోళనకు గురై సకాలంలో రాక సరి అయిన వైద్యం చేయించుకోలేక ఇప్పటికే 99 మందికి పైగా మరణించారు. వారి కుటుంబాలకు నాయకులుగా చెప్పబడుతున్న వీరు ఒక్కనాడు కూడా పరామర్శించిన పాపాన పోలేదు. వాళ్ళ కుటుంబాలను నేను వెళ్ళి కలిసినా మాట్లాడడం జరిగింది. నిన్న కూడా చాలా మందితో మాట్లాడడం జరిగింది. వారి బకాయిలు ఏకమొత్తంలో హైకోర్టు ఉత్తర్వుల మీద సారిన 10% వడ్డీతో సహా ఇప్పిస్తాం. 3 సంవత్సరాల ఆలస్యమైన కారణంగా ఆర్థిక ఇబ్బందులతో మరణించారు. కావున
అదనంగా ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ధైర్యం చెప్పాల్సిన నైతిక బాధ్యత వీరికి ఏమాత్రం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో 14 చివరిగా నాయకులుగా చెప్పుకుంటున్న వీరికి ఎట్లాంటి ఎన్నికలు లేవు. చట్టబద్ధత లేదు. వీరికెవరికి ఓటేయలే, వీళ్ళకి చేయలే. అందులో పోలీస్ అసోసియేషన్ కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పేరు ప్రత్యేకంగా ఇలా తీస్తలేం కాబట్టి మేము బుద్ధిమంతులం అనుకుంటుర్రు. వాళ్ళు ఇంకా వేస్ట్ గాళ్ళు. పోలీస్ అసోసియేషన్ ఉన్నంత వేస్ట్ గాళ్ళు ఇక ఇంకెవ్వరు లేరు. వారికి చట్టబద్ధత లేదు. వారికి ఎవరికి ఓటేయలేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపాధ్యాయ ఉద్యోగుల సభ్యత్వ పునరుద్ధరణ మరియు నూతన సభ్యత్వ సేకరణ, ఓటు హక్కు వినియోగం లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా, కొత్త వారికి పోటీ చేసే అవకాశాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్ జారీ చేయకుండా, విస్తృత ప్రచారం కల్పించకుండా, రహస్యంగా వారికి వారే 5 నక్షత్రాల హోటల్లో మీటింగ్లు, ఈటింగ్లు పెట్టుకొని వంతుల వారీగా పోస్టులు పంచుకుంటున్నారు. ఆ కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగం ఎన్నో సదుపాయాలు కోల్పోయి నష్టపోతున్నారు. చివరిగా ఒకవైపున మన రాష్ట్రంలోనే పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు 4 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పిఆర్సీ అమలవుతున్న జనవరి 2026 డిఏను ఆర్థిక శాఖ మంత్రి మంజూరు చేసి కూడా వీరిలో ఏమాత్రం పట్టుదల, పౌరుషం లేదు. మరోవైపున ఆర్టీసీ కార్మికులు కేవలం 3 రోజుల్లో ఈరోజు శంకర్ గౌడ్ అన్న ఏదైతే ఆత్మ బలిదానం చేసుకున్నాడో, ఆత్మ బలిదానం తర్వాత ఆ రోజు నేను అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఏవైతే ఆ రోజు ఒకవేళ శంకర్ గౌడ్ గారికి ఏమన్నా హాని జరిగితే నేను ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తా అన్న ఎమ్మెల్సీ తీర్మానం మల్లయ్య గారు కనవాడనే లేదు. ఆ రోజు ఎప్పుడైతే ఇక అపోలో హాస్పిటల్ దగ్గర కనవాడలేదు, ఇక ఆయన పత్తా జాడ లేకుండా పోయాడు. ఇక ఆ టైంలో నేను అపోలో హాస్పిటల్ దగ్గర పోయి అక్కడ పొన్నం ప్రభాకర్ ఉంటే ఆయన నిలదీసి మాట్లాడిన తర్వాత తెల్లారి ఇమీడియట్గా చర్చలు జరిగింది. లేకుంటే ఆయన మరణం అనేది పెద్ద చర్చకు లేకుండా చేయాలని ఆర్టీసీ యూనియన్లను కూడా మెయింటైన్ చేసిన ఈ మునగాన్లు మెయింటైన్ చేసి అక్కడ అశ్వత్థామరెడ్డి ఉంటాడు. ఎవరు మాట్లాడు ఇంకా పెద్ద పెద్దలు వాళ్ళ పేర్లు ఎక్కువ తెలియదు కనుక చాలా మంది ఉంటారు. ఎవరు మాట్లాడిన మొత్తం పోలీస్ పహార మధ్యలో ఏ రైజైనా గొంతెత్తినో ఆ రోజు తెల్లారి చాలా భయంకరంగా వైరల్ అయిపోయి ఇమీడియట్గా పొన్నం ప్రభాకర్ గారు వారితోని చర్చలు జరపడం జరిగింది. అయినా కానీ ఇయాల్టి వరకు మరి ఆర్టీసీ ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారో ఇయాల్టికి అది నోచుకోలేదు. మరో ఉద్యమం అయితే తప్పదు. విద్యుత్ ఉద్యోగులు మరియు ఆర్టీసీ కార్మికులతో ఉన్న ఐక్యత బలం 207 సంఘాల నాయకులలో ఏమాత్రం లేకపోవడం శోచనీయం. నాయకులమని చెప్పుకుంటూ చెప్పబడుతూ ఓడి అంటే అదర్ డ్యూటీ సౌకర్యం పొందుతూ అంటే పుణ్యానికి జీతాలు తీసుకుంటూ పెద్ద ఖద్దరు బట్టలు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, ఆఫీసుల దగ్గర కూర్చోవాలి, మంతకాన్ని కొట్టాలి, సాయంత్రం కాగానే ఈటింగ్లు సిట్టింగ్లతో కాలయాపన చేయాలి, మళ్ళీ పుక్కట్ల జీతాలు తీసుకోవాలి. సౌకర్యం పొందుతూ కార్యాలయకు, పాఠశాలకు, కళాశాలకు వెళ్లకుండా నెల నెల జీతం తీసుకుంటున్నారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘాలకు వారి చేత వారి కొరకు వారిపై ఎన్నిక కాబడిన మరియు పనిచేయాల్సిన ఎమ్మెల్సీలు నెలకు 2,75,000 జీతం, సెక్యూరిటీ సిబ్బంది, వాహనం, ఫోను, అనేక రకాల అలవెన్స్లు ఈరోజు వాళ్ళు పొందుతూ సమస్యల సాధనకు ఎక్కడ కూడా ఈరోజు చొరవ చూపుతలేరు అనేది ఇది వాస్తవికం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యం. కానీ ఈరోజు మనం మాత్రం ఇది మూడో వర్ధంతిగా అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేయకుండా వీళ్ళు కేవలం దీనికే పరిమితం అయిపోయి కేవలం వాళ్ళు ఏది పెత్తనానికి పరిమితమై అంతకు మించిగా ఏం చేయకుండా దీన్ని మన ఏది పదవులను ఎంజాయ్ చేసే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా 4వ వర్ధంతి రాకముందే ఈ పిఆర్సీకి 4వ వర్ధంతి రాకముందే డిఏలేదు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ స్పెసిఫిక్గా పిఆర్సీ చేయదలుచుకున్నా కాబట్టి ఈ ఈ 3వ వర్ధంతి గానికి ప్రధాన కారణం ఏదో ఉద్యోగ సంఘాల వైఫల్యం అని చెప్పడానికి. అంతేకాకుండా మరి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ వివిధ రకాలుగా మరి ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్సీలు ఈరోజు విఫలం కావడం ఇవన్నీ కూడా కారణం. కాబట్టి మరి ఒక 2 నిమిషాలు మరి పిఆర్సీ 3వ వర్ధంతి సందర్భంగా దీనికి పిఆర్సీకి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
అమర్ హై మూడవ వర్ధంతి సందర్భంగా పిఆర్సీకి అమర్ హై. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.